ఇంపార్టెంట్. సో ఒక మంచి నిజం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్. సో ఎక్కడ సందర్భం వచ్చినా, ఎక్కడ అవకాశం దొరికినా ఏదో ఒక స్టోరీ కానీ, ఒక నిజం కానీ, ఒక ఓపెన్ ఫ్యాక్ట్, మనం ఏదైతే లాస్ అయినామో దాన్ని హౌ టు రికవరీ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాలని నాకు ఎప్పుడు బ్రెయిన్ లో తిరుగుతుంటారండి. సో అందులో భాగంగా ఈరోజు మైక్ దొరికింది కాబట్టి మనం దీన్ని వదిలిపెట్టే ముచ్చటే ఉండదు. సో ఏదో ఒకటి చెప్పాల్సింది కానీ చెప్తా. ఎగ్జాక్ట్లీ 1811 పెట్ట 1811 సంవత్సరం 1811లో ఇంగ్లాండ్ లో నెంబర్ ఆఫ్ స్కూల్స్ కౌంట్ చేసుకుంటే ఓన్లీ 1 స్కూల్. ఇంగ్లాండ్ లో ఓన్లీ 1 స్కూల్. అదే ఇండియాలో నెంబర్ ఆఫ్ స్కూల్స్ కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 7,32,000 స్కూల్స్ ఉన్నాయి పెట్ట. 7,32,000 స్కూల్స్ ఉన్నాయి. అప్పుడు ఇండియా జనాభా ఎంత సార్ అంటే, సారీ ఇండియాలో నెంబర్ ఆఫ్ విలేజెస్, పాపులేషన్ పక్కన పెట్టేశాను, నెంబర్ ఆఫ్ విలేజెస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎగ్జాక్ట్లీ 7,50,000 ఉన్నాయి పెట్ట. 7,50,000 విలేజెస్ ఉన్నాయి, 7,32,000 స్కూల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఇంగ్లాండ్ లో ఓన్లీ 1 స్కూల్ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ లో ఎట్లాంటి విద్య ఉంటుండే సార్ అంటే, ఇప్పుడు మీరు చదువుకుంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రో, సాంస్క్రిటో, ఇంగ్లీషో, మ్యాథ్స్, బాటనీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవేమి లేవు అప్పుడు. ఒకటి ఆకాశ విద్య, జల విద్య, అగ్ని విద్య ఇట్లాంటివి ఉంటుండే అన్నట్టు అన్ని కూడా. నాకు చాలా అంటే మనకు మన డైలీ లైఫ్ లో మనకు యూజ్ అయ్యేటటువంటి విద్యలని, విమాన విద్య, అంటే ఇట్లా ఎథిక్స్, వాల్యూస్ కు రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యలని 54 రకాల విద్యలు ఉంటున్నారట. 54 రకాల విద్యలు ఈ స్కూళ్ళలో బోధించేవాళ్ళు, గురువులంతా బోధించేవాళ్ళు. సో అప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా 100% ఎడ్యుకేషన్ మన దగ్గర ఫుల్ ఎడ్యుకేటెడ్స్ అప్పుడు అంతా టోటల్ గా. ఎగ్జాక్ట్లీ 1845 లో లార్డ్స్ మొకేలా అని చెప్పి, మొకేలే మొకేలా మెకాలన్నా సార్ వాడు, మెకాలా, ఎస్ లార్డ్స్ మెకాలీ మన ఇండియాలో అడుగుపెట్టి ఇండియాలో అడుగుపెట్టి, అరే ఇండియాలో ఇంత ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ అయింది, ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఎట్లుంది అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేయమని చెప్పి 2 వ్యక్తులను, ఒకరిని నార్త్ పంపించడు, ఒకరిని సౌత్ పంపించడు. WCR అని చెప్పి ఒకటి నార్త్ కోటి, ఒకడు బుష్ అని చెప్పి ఇంకొకడు సౌత్ కు వచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక 2-3 సంవత్సరాలు గల్లీ తిరిగి ఊరు తిరిగి ఒక రిపోర్ట్ రాసుకొచ్చారు. నార్త్ ఉన్న స్టేట్లు మొత్తం రిపోర్ట్ తీస్తే 97% ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర. అదే సౌత్ కు వచ్చి చూసుకుంటే 100% ఉంది. అంటే చదువు రాని వాళ్ళంటూ ఒక్కరు కూడా లేరు సౌత్ లో, మన స్టేట్లలో. సో 100% ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. అక్కడ 97%, ఇక్కడ 100%. సో ఇండియాలో ఇంత స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ అయిందంటే ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏంటి, ఆ గోవులను ఎందుకు ప్రేమిస్తారు, ఒకరికి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, సో ఇట్లాంటి ఎథిక్స్, వాల్యూస్ ఎట్లున్నాయి, ఈ కుటుంబ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ ఎట్లుంది, దీని అంతా బాగా స్టడీ చేసి దీన్ని ఏ విధంగా అయినా సరే నాశనం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు పంట వండాలంటే ఊరికే ఇట్లా పోయి విత్తనాలు చదివితే రావు, పంట రాదు. మంచిగా దున్నాలి, దాంట్లో చెత్త అంతా తీసి బయటికి వేయాలి, మెత్తగా దున్నాలి, పొలం బాగా దున్ని తర్వాత అప్పుడు విత్తనాలు వేసి వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ పంట చేతికి వచ్చినప్పుడు మనం ఫలాలను అనుభవిస్తాం. సో వాడు అప్పుడు స్టార్ట్ చేసి పెట్టాడు నెమ్మదిగా. ఏమని స్టార్ట్ చేసినట్టే, ఎగ్జాక్ట్లీ మనకు 1845 లో ఇంగ్లాండ్ వాళ్ళ చేతికి కంప్లీట్ గా మనది వెళ్ళిపోయినప్పుడు ఒక రూల్ పెట్టిండు. రూల్ ఏంటంటే, ఎవరైతే భారతీయ విద్యని అభ్యసిస్తారో వాళ్ళు మాకు ట్యాక్స్ కట్టాలి. ఎక్కడైతే ఇండియా స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మాకు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, అది కాకుండా ఆ ప్లేస్ లో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రన్ చేసుకుంటారో సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఎడ్యుకేషన్. ఒకవేళ మా ఎడ్యుకేషన్ సిస్టమ్ తో డెవలప్ అయినటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఎవరైతే పెట్టుకుంటారో అది ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా మొదలు పెట్టేసినాడు. సో ఒక్కొక్క స్కూల్ పై నెంబర్ ఆఫ్ స్కూల్స్ ట్యాక్స్ కట్టాలి. వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం. టీచర్ల మీద ప్రెషర్ పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, దొరికితే చంపేస్తున్నారు, ఖాళీగా దొరికితే ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో అప్పుడు టీచింగ్ చేసేటటువంటి ఫ్యాకల్టీ కూడా, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ తగ్గిపోతుంది. డే టు డే టీచర్స్ తగ్గిపోతున్నారు, భయపడి పారిపోతున్నారు. ట్యాక్స్ కట్టలేక స్కూల్స్ మూసేసుకుంటారు గ్రామాలలో. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ అయినాయి టోటల్ గా. వాడు ఏం చెప్పినంటే ఒకటే భయ బాడీ ఫిజికల్ గా ఇండియన్స్ ఇండియాలో ఉంటారు, బట్ వాళ్ళ మైండ్ అంతా యూరోప్ లో స్టడీ చేస్తుంది. సో మననే స్టడీ చేస్తారు, మన గురించే తెలుసుకుంటారు.
వాళ్ళు రోజు నెమ్మదిగా వాళ్ళ విలువలు, వాళ్ళ పండుగలు, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ఎథిక్స్ అన్ని మర్చిపోతుంటారు. వాళ్ళ విద్యలన్నీ నాశనం అయిపోవాలి, కంప్లీట్ మర్చిపోవాలి. సో దాని ప్లస్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మన స్కూల్స్ డెవలప్ కావాలి, మన గురించి ఆలోచించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది వాళ్ళు మర్చిపోవాలి, వాళ్ళ రామాయణ మహాభారతాలన్నీ మర్చిపోవాలి అనే కాన్సెప్ట్ తోటి నెమ్మదిగా ప్లాన్ చేసుకుని వచ్చిపోయి వాళ్ళంతా అట్లా వాళ్ళ స్కూల్స్ డెవలప్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, పరిస్థితి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా, మనకి ఇండిపెండెన్స్ వచ్చినా, మనకు స్వాతంత్రం వచ్చినా గానీ ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఎక్కడైనా ఎవరైనా తెలుగులో మాట్లాడితే వాళ్ళకి కిందికి వెళ్ళి మీ దాకా చూస్తున్నారు, షేమ్ గా ఫీల్ అవుతున్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడితే అది ఒక రెస్పెక్ట్. అంటే వాళ్ళ సిస్టమ్ డెవలప్ అయితే వాళ్ళ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పటికి యూరోప్ ఎడ్యుకేషన్ మనం ఫాలో అవుతున్నాం. మన ఎడ్యుకేషన్ ఏది, మన బ్యాక్గ్రౌండ్ ఏది, మన ఎథిక్స్ ఏది, మన వాల్యూస్ ఏది, మన పూర్వ విద్యలు ఎట్లుంటుండే, మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉంటుండే అన్ని చచ్చిపోయినాయి బెట్ట. ఇప్పుడు మీరు ఊర్లో పోయి అడగండి, ఇక్కడ న్యూటన్ ఫస్ట్ స్టాండర్డ్, న్యూటన్ సెకండ్ స్టాండర్డ్ దాంట్లో మీ మమ్మీ, మీ డాడీ, మీ అక్క, మీ తాతయ్య, మీ మామ ఎంతమంది చెప్తారు పై మ్యాథమెటిక్స్ ఒక ఫార్ములా చెప్పండి, ఎవరు చెప్తారు పై? అంటే ఎడ్యుకేషన్ ఎక్కడ పోయింది? అప్పుడు 100% ఎడ్యుకేషన్ కావాలి, 100% ఎడ్యుకేషన్ ఎక్కడ పోయింది? కంప్లీట్ క్లోజ్, ఊడ్చుకోపోయింది. ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చింది, వాళ్ళ సిస్టమ్ వచ్చింది. ఎవరికి వస్తుంది? ఎంతమందికి వస్తుందో చదువు? ఎంత ఉంది అక్షరాస్యత ఇండియాలో? సో ఈ విధంగా భారతదేశాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి పెట్టాం. కాబోలు ఇప్పటికీ మీ దాంట్లో కూడా ఇంకా ఒక టీచర్ అంటే ఒక రెస్పెక్ట్, వాల్యూ అనేది, పేరెంట్స్ మీద రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడానికి ప్రాబ్లం మీది కాదు, తప్పు మీది కాదు. మనం చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ రా, మనం చదువుతున్న చదువు తప్పు. ఈ చదువు మనకి అవన్నీ తుడిపేసి ఎంతసేపు జాబ్ కొట్టాలంటే నువ్వు ఏం చదువుకోవాలి, నీకు ఆ ఎంట్రన్స్ లో ప్రిపేర్ కావాలంటే ఏం చదువుకోవాలి, దానికి నీ లైఫ్ కి సంబంధం ఉందా? ఉండదు. దానికి మీ మమ్మీ డాడీకి సంబంధం ఉందా? ఉండదు. దానికి నీ వ్యవసాయానికి సంబంధం ఉందా? ఉండదు. దానికి నీ కడుపు నింపుకోవడానికి సంబంధం ఉందా? ఉండదు. ఇట్లాంటివి ఏ రిలేషన్స్ లేని పనికి మాల ఒక చెత్త ఎడ్యుకేషన్ ని మనం చదువుకుంటాం ఈ రోజు. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ టూ షేమ్ బెట. భారతదేశం మొత్తానికి ఒక అగౌరవం అని చెప్పొచ్చు ఒక విధంగా. సో నిజంగా కూడా భగవంతుడు కనుక ఉంటే, మాకు కనుక అవకాశం ఇస్తే, ఇప్పుడు నాకు వివేకానంద ఈ సిస్టమ్ కనుక మార్చగలిగితే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక మనం మార్చి మన భారతీయ విద్యను కనుక ప్రవేశపెడితే, అప్పుడు శంకర్ సార్ అడిగినట్టు ప్లీజ్ బై మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని ఎవరిని బతకలాడుకోవాల్సిన అవసరం ఉండదు బై. ఆటోమేటిక్ గా ప్రతి మనసులో ఇట్లా చూడగానే, గురువు చూడగానే ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. గౌరవించాలనేది, గౌరవం అనేది ఖచ్చితంగా వస్తుంది. పెద్దవాళ్ళని చూసినప్పుడు గౌరవించాలనేది ఆటోమేటిక్ వస్తుంది. సో మిస్టేక్ అనేది, తప్పు అనేది ఎక్కడ పోయిందంటే మన సిస్టమ్ లో పోయింది, మనం చదువుకుంటున్న చదువులో పోయింది. సో ఇదొక సైడ్ అయితే బేట. ఇంకొక సైడ్ నేనేం చెప్తున్నా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఎంతమంది చదువుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్, నేను కూడా చదువుతున్నాను. అప్ టు 10th నాది గవర్నమెంట్ స్కూల్, రైట్. సో మ్యాక్సిమం బాగానే ఉంది, పర్వాలేదు బయట, సంతోషం అనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేనేమంటున్నా భయ్, డబ్బులు లేక కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకటి పేరెంట్స్ కి అవేర్నెస్ లేక, మా పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన లేక, అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు పేరెంట్స్. ఇప్పటికీ కూడా దరిద్రం కొద్ది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లో ఒక 50% ఎవరితో సంబంధం లేకుండా నిజాయితీగా కష్టపడుతున్నారు. 50% ఆఫ్ స్టాఫ్ పిల్లలకు ఏదైనా భవిష్యత్తు ఇవ్వాలి, లైఫ్ ఇవ్వాలి, ఎవరు చదువు చెప్పినా చెప్పకపోయినా నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళి పాఠం చెప్పాలి, ఏదైనా పిల్లలకు నేర్పించాలి కొత్తదనం అనేది ఫైట్ చేస్తున్నారు. బట్ 50% ఆఫ్ ఫ్యాకల్టీ ఏంటంటే, వాళ్ళు చదువు చెప్పడం ఎన్నడో మర్చిపోయారు అనుకున్నా. ఎందుకు అట్లా అంటారు సార్ అంటే, స్టాండర్డ్స్ పోయినాయి పై, మినిమం స్టాండర్డ్స్ లేవు. పిల్లలు ఎథిక్స్ పోయినాయి, వాల్యూస్ పోయినాయి, స్టాండర్డ్స్ పోయినాయి. సో వాళ్ళ అక్కడ డిసిప్లిన్ పోయి, వాళ్ళు వెళ్ళేటటువంటి రాంగ్ డైరెక్షన్ చూసి తట్టుకోలేక, డబ్బులు లేకపోయినా చాలా మంది ఊర్లలో వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో అప్పుల పాలయ్యి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు చాలా వరకు. సో నేనేమంటున్నా, దాని సరే ఇప్పుడు దేశం మనం మార్చలేము, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం మార్చలేము, రాత్రికి ఏమో అవుతుంది అంటే కాదు, కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తూ వస్తుంది. అది పక్కన పెట్టేసి మన వంతు, మన ధర్మంగా మనము తిరిగి ఈ దేశానికి ఏమైనా ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉంటే, భారతదేశం నాకు జన్మనిచ్చింది, ఇది నా దేశం, చాలా పుణ్యమైన దేశం. సో నేను వెళ్ళేలోపు నా దేశానికి, నా ఊరికి, నా స్కూల్కి నేనేమైనా ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే, నేనేమంటున్నా, ఎవ్రీవన్ ఫోకస్ ఆన్ యువర్ గవర్నమెంట్ స్కూల్స్, యువర్ విలేజ్ స్కూల్స్.
మీ ఊర్లో ఉన్న స్కూల్ మీద ఫోకస్ చేయండి. నాకు వందే మాతరం ఫౌండేషన్ లో చరణ్ అని ఒక అబ్బాయి నిన్న మాధవరెడ్డి అన్న మీకు తెలుసు కదా, మన దగ్గరకు వచ్చి మాట్లాడిపోయింటాడు అక్షరణం నుంచి. మాధవరెడ్డి అన్న ఒక నాకు వీడియో పెట్టాడు. చరణ్ అని ఒక పిల్లోడు ఉన్నాడు బై. ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే రోజుకి 10 రూపాయలు, 5 రూపాయలు, రూపాయి మిగిలితే రూపాయి, 100 రూపాయలు దొరికితే 100 రూపాయలు, 500 దొరికినప్పుడు 500, ఎన్ని దొరుకుతాయని ఒక చిన్న గలగురులో దాంట్లో వేస్తున్నాడు. ఆ చిన్నది నిండినప్పుడు ఒకవేళ తొందర నిండిందనుకో అది పగలగొట్టేసి వాళ్ళ పెద్ద గలగురులో దాంట్లో డబ్బులు వేసుకుంటాడు. వేసుకొని ఎవ్రీ ఇయర్ ఆగస్టు 15 అప్పుడు, రెండవది జనవరి 26 అప్పుడు ఆ 2 గలగురులు పగలగొట్టేసి స్కూల్ కి ఆ ఊళ్ళో ఉన్న స్కూల్ కి డొనేట్ చేస్తున్నాడు. సార్ హెచ్ఎంకి ఇస్తున్న ఈ అమౌంట్ మీరు ఈ స్కూల్ కోసం ఏదైనా మీరు బాత్రూమ్ కడతారా, కలర్ వేపిస్తారా, మీరు పిల్లలకి ఏమన్నా లేనివి బుక్స్ ఇప్పిస్తారా, పెన్స్ ఇప్పిస్తారా, లేకుంటే బట్టలు ఇప్పిస్తారా, షూస్ ఇప్పిస్తారా, చెప్పులు ఇప్పిస్తారా, లేకపోతే ఒక రోజు నా పేరు మీద అన్నం పెడతారా, వాళ్ళకి రుచికరమైన భోజనం పెడతారా, ఇష్టం ఏమని చేయండి, నేను ఈ స్కూల్ కి డొనేట్ చేస్తున్నా అని గత 3 సంవత్సరాలుగా అదే లక్ష్యం పెట్టుకొని ఆ పిల్లోడు చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న ఒక గలగురికి మొత్తం చిన్నది నిండింది, పెద్ద దాంట్లో పోస్తున్నాడు. పెద్ద దాంట్లో పోసుకుంటూ ఆ వీడియో పెట్టినాడు. చూస్తే నాకు మస్తు సంతోషం అనిపించింది. అరే మనం కూడా ఏదైనా చేయాలి కదా, మనం కూడా చేస్తే బాగుండు కదా అన్న ఆలోచన నాకు నిజంగా స్టార్ట్ అయిపోయి. నిజంగా చెప్తున్నా, మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాంటే నేను ఒక్కరు చేస్తే కాదు, మనం అందరం చేస్తే మంచిగా ఉంటుంది మన ఆలోచనతో మీకు షేర్ చేసుకుంటున్నా ఈ విషయం. నేనేమంటున్నా, మన ఊర్లలో ఉండే స్కూళ్ళకి ఏమైనా చేద్దాం. ఇప్పుడు ఒకటి దసరా పండుగ వచ్చినా, బోనాల పండుగ వచ్చినా ఊళ్ళో ఫ్లెక్సీ వేస్తారు బాయ్. ఈ అమ్మ ఏమైనా వేస్తారు ఆ ఫ్లెక్సీ, ఇట్లా కటింగ్ కోటి, అట్లా కటింగ్ కోటి, ఇట్లా మీసాలు తిప్పుకుంటా ఈ అమ్మ దున్నపోతలు పెట్టుకొని, సింహాలను పెట్టుకొని ఫోటోలు ఇట్లా ఫ్లెక్సీ వేసుకుంటారు. అట్లా కాదు బాయ్. నేనేమంటున్నా, ఎంతో కష్టపడి ఎంతో దూరంకి వెళ్ళి శ్రమ ఓడ్చి మన ఊరికి గవర్నమెంట్ స్కూల్కి చదువు చెప్పడానికి వస్తున్నా, మనకు చదువు చెప్పిన సార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైతేనేమి మన గ్రామంలో మన ఊర్లో మనతో పాటు మన బాబాయ్ కొడుకులో, అత్తమ్మ కొడుకులో, పిన్ని కొడుకులో, మన తమ్ముళ్ళు, మనకు కావలసిన మన వాళ్ళు ఎవరో ఒకరు మన ఊర్లో చదువుతున్నారు. వాళ్ళకి చదువు చెప్పడానికి వచ్చిన మన గురువులు కాబట్టి వాళ్ళకి గౌరవిస్తూ మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి గురువులందరికీ స్వాగతం సుస్వాగతం అని వాళ్ళ ఫోటోలు వేసి ఒక్క ఫ్లెక్స్ పెట్టండి భయ్. ఎంత బ్యూటిఫుల్, ఎంత బాగుంటుంది భయ్, ఎంత ఖుషి అవుతారా. అప్పుడప్పుడు పోయి కలవండి, సార్ని కలవండి. సార్ మా పోరాలకు చదువు రా సార్, మంచిగా చెప్పండి, పట్టించుకోండి సార్, మంచి మంచి మాటలు చెప్పండి, కథలు చెప్పండి, ఆటలు ఆడిపియండి, స్పోర్ట్స్ వైపు తీసుకుపోండి, మ్యాథ్స్ కొద్ది బాగా చెప్పండి. ఎందుకంటే మేము డబ్బులుండి మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలోకి పోయినా మేము ఆ కాంపిటీషన్ లో ప్రాబ్లమ్స్ పే చేస్తున్నాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావద్దు. సో మేము ఇక్కడ నుంచి పోయినాం, మేము అట్లాంటి ప్రాబ్లమ్స్ పే చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ పే చేయదు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్, వాళ్ళతో కూర్చొని షేర్ చేసుకొని, సార్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా మా పిల్లలకు మంచి చదువు చెప్పండి సార్ అని చెప్పి గౌరవిస్తూ వాళ్ళకి సంబంధించి ఒక ఫోటో ఫ్లెక్సీ బయట వేయండి. ఎంత ఖుషి అవుతారు బాయ్. ఎప్పుడైనా అవకాశం దొరికితే పోయి కలవండి, సార్ వాళ్ళని కలవండి, మాట్లాడండి, వాళ్ళతో కూర్చొని స్నాక్స్ తీసుకురండి, తినబెట్టండి, వాళ్ళకి ఒక టీ, కాఫీ, కూల్ డ్రింక్ తాపియండి. సార్ మా పూర్వలకు మంచి చదువు చెప్పండి సార్, మంచి చేయండి సార్, మేము ప్రాబ్లమ్స్ పే చేస్తున్నాం, అట్లా ప్రాబ్లమ్స్ మాకు రావద్దని చెప్పండి. సంథింగ్ కలర్స్ పైన గలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు తినడానికో, తాగడానికో, సినిమా కోవడానికో, ఇంకెడికో మస్తు డబ్బులు ఉంటాయి మన దగ్గర, ఖర్చు పెట్టేస్తాం. నేనేమంటున్నా, అట్లా కాకుండా ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వండి. ఒక విలేజ్ లో చదువుకున్న వాళ్ళతో గ్రూప్ గా ఫామ్ అవ్వండి, లేదా ఇక్కడ చదువుకున్న వాళ్ళతో గ్రూప్ గా ఫామ్ అవ్వండి. ఒక ఊరికి వెళ్ళండి, ఒక స్కూల్కి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. అయితే ఎంత భయ్, ఒక 10,000, 15,000, 20,000 పెడితే మంచిగా పెయింట్ వేయచ్చు. ఒక మేము ఒక 4 క్లాసులకు పెయింట్ అయిపోతాం. ఎంత బాగుంటుంది, పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఏముండదు భయ్, ఆ చెప్పులు ఉండవు, చిరిగిపోయిన బట్టలు ఉంటాయి వాళ్ళకి, ఆ చెప్పులు సరిగా ఉండవు. చాలా మంది స్కూల్స్ లో పిల్లలకి ఎందుకు వస్తారు, ఆ స్కూల్కి ఎందుకు వస్తారు సార్ అంటే, మా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మధ్యాహ్నం భోజనం. కనీసం ఇంట్లో ఉంటే ఆ తిండి దొరకదు, ఆ కనీసం స్కూల్ పోతే కడుపు నిండా భోజనం అనే చేయొచ్చు అని చెప్పి వాడు పుస్తకాలు మర్చిపోయినా, చెప్పులు మర్చిపోయినా, బట్టలు మర్చిపోయినా ఆయనకు ఒక ప్లేట్, ఒక గ్లాస్ ఉంటుంది, అవి మాత్రం బ్యాగులో ఖచ్చితంగా పెట్టుకొని పొద్దున్న లేచి ఊరుకొస్తుంటాడు, స్కూల్ కూరుకొస్తుంటాడు. కనీసం అక్కడ కడుపు నిండా తిందామనే ఆలోచన మంది. సో అట్లాంటి స్టూడెంట్స్ చాలా మంది, అట్లాంటి పిల్లలు చాలా మంది ఉంటారు బయట. టైం దొరికింది వెళ్ళండి, ఈవినింగ్ ట్యూషన్ పెట్టండి, ట్యూషన్ పెట్టండి, అందరు కూర్చోట్టుకోండి, మంచి మంచి స్టోరీస్ చెప్పండి పిల్లలకి, చిన్న బేసిక్స్, బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్ చెప్పండి, మంచి మంచి కథలు చెప్పండి, హిస్టరీ చెప్పండి. మీరు చదువుకున్న దానికి మీకు ఏం అర్థమైందో వాళ్ళతో షేర్ చేసుకోండి. అరే మీకు రెస్పెక్ట్ ఇస్తారు మా పిల్లలు. అరే మా అన్న వచ్చిండ్రా భయ్, పట్టణంకి వెళ్ళి పట్టణంలో చదువుకుంటున్న మా అన్నలు వచ్చారు, ఇలా మాకు మంచి మంచి క్లాసులు చెప్పారు. అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎదురా ఇదిరా అని చిరాయించుకుంటూ, సినిమా ముచ్చట్లు చెప్పుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ, చిరాయించుకుంటూ మనకు రెస్పెక్ట్ ఉండదు. ఆ పిల్లలకు వాళ్ళకు రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో వాళ్ళకు అర్థం కాదు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో నేనేమంటున్నా, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకుందాం, మనం చదువుకుని మన స్కూల్ మనమే బాగు చేసుకుందాం. మన తమ్ముళ్ళు, మన చెల్లెలు, మన అక్కలు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి దారిని మనమే చూపిద్దాం. ఎస్ ఆర్ నో?
నడుము బిగిదామా వద్దా అందరం? సో నేను చెప్తున్నా మేడం, సీరియస్ తీసుకోండి. దీన్ని అవకాశం దొరికితే ఒక ప్లాన్ చేసుకోండి. గర్ల్స్ క్యాంపస్ లో రాజ్ సార్ వాళ్ళంతా టీం అంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. కృష్ణవేణి మేడం, కవిత మేడం, రాజ్ సార్ వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. వాళ్ళు కొంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక 2-3 బెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ చూస్ చేసుకొని ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళకు పెన్నులు, పుస్తకాలు, నోట్ బుక్స్, చెప్పులు ఏదో ఒకటి డొనేట్ చేసి వద్దాం సార్ అని చెప్పి వాళ్ళకు ప్లాన్ చేసుకున్నారు. మంచి పని నా ఉద్దేశం. సరే, మీరు అట్లాంటివి చేయకపోయినా కనీసం మీ ఊర్లోకి వెళ్ళినప్పుడైనా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంతో కొంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఏదో ఒక పని చేసినట్టు, లేదా సార్ వాళ్ళతో కూర్చొని కొన్ని వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి, సార్ చదువు మంచిగా చెప్పండి సార్ మా పిల్లలకి అని చెప్పి బతులాడి మంచి మాటలు చెప్పి వాళ్ళతో కూర్చొని టైం షేర్ చేసుకోండి. వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఫిదా అవుతారు, ఖుషి అవుతారు. అరే నా పిల్లలు నన్ను గలవనికి వచ్చారు, నా దగ్గర చదువుకోకపోయిన పోరులు వీళ్ళంతా మంచిగా చదువుకుంటున్నారు, మంచి మాటలు చెప్పారు ఈ రోజు. అరే నేను కూడా చెప్పాలి కదా, ఇవ్వాలి కదా, నెక్స్ట్ బ్యాచ్ కి చెప్పాలి కదా అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరు మమ్మల్ని అడగలేకపోయి మేమెందుకు చెప్పాలన్న ఆలోచన వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అమౌంట్ పాసిబిలిటీ ఉంటే కాంట్రిబ్యూషన్ చేయాలి, కాంట్రిబ్యూషన్ చేసి ఏదైనా ఇప్పియండి పిల్లలకి, ఊర్లో ఉన్న పిల్లలకి ఏదైనా ఇప్పియండి, ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయండి. మీ స్కిల్స్ డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, మీ పేరెంట్స్ ఇదా అయిపోతారు, ఖుషి అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇట్లాంటి మంచి మంచి పనులు చేయడానికి నడుం బిగించండి. అది మన గ్రామం నుంచి, మన ఊరు నుంచే మొదలు పెడతాం అందరం కూడా. ఎస్ అన్నా, అందరం కంగారు బిగుతామా? గుడ్ గుడ్ గుడ్. ఈ రోజు నేను మీకు చెప్పే మంచి మెసేజ్, మంచి ఛాలెంజింగ్, మీకు ఇచ్చేది కూడా టాస్క్ కూడా ఇదే పెట్టాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ ఈవినింగ్. వెరీ